వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ కౌంట్రో. మహానాయుడు కాదు, మహానాడు. అదే మన మహానాడులో చిన్న రాజా లోకేష్ బాబు చెలరైపోయాడు. తన ఘనతను డప్పు కొట్టి మరీ చెప్పుకున్నాళ్లే. 54 లక్షల సభ్యత్వం సాధించానని సభాముఖంగా డప్పు కొట్టుకునే కొన్ని సప్పట్లు సాధించుకున్నాడు. మరి ఆయన గోలైందో మీరు ఓసారి చూద్దాం. లోకేష్ బాబు ఇంకా వాయించు. ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఏందే, రాష్ట్రంలోనే 6 జాతీయ పార్టీలు ఉన్నాయి? దేశంలోనే రాజా, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు, చూసుకో. 49 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏందే 49 ప్రాంతీయ పార్టీలా? ఈ కూడా మన రాష్ట్రంలోనేనా? లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకూడదని చెప్తున్నట్టున్నావే. ఈ పార్టీల్లో మనకన్నా ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నాయి. అయితే సో వాట్, ఇప్పుడు ఏం చేద్దామంటావు చినరాజా? మనకన్నా కొంచెం బలమైన పార్టీలు ఉన్నాయి. మనకన్నా బలమైన లీడర్ మాత్రం లేడు కదా. కానీ 50 రోజుల్లో 50 రోజుల్లో ఏం జరిగింది? టెన్షన్ పెంచకుండా చెప్పు సామి. 100 రూపాయలు కట్టి 1/2 కోటి సభ్యత్వం సాధించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓస్, అదే నీ సంబడమా? సభ్యత్వం ఏముంది రాజా? నీ 2 లక్షల ఇన్సూరెన్స్ చూసి తీసుకొని ఉంటారో వాళ్ళంతా ఓట్లేస్తారా ఏంది? కానీ రోజుకి 100-200 సంపాదించే కూలీలు, కార్మికులు, క్లీనర్లు, స్వీపర్లు వాళ్ళందరూ ముందుకొచ్చి అన్నా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం నేను 100 రూపాయలు ఇస్తున్నానని గర్వంగా ఇచ్చారు. నువ్వు 100 రూపాయలకే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తానన్నప్పుడు ఆ మాత్రం రెస్పాన్స్ ఉంటదిలే రాజా. దాన్ని నీ ఘనత అనుకుంటే ఎట్ట చెప్పు? అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి సభ్యత్వం నేను అదృష్టంగా భావించి తీసుకుంటాం జరిగింది. అంత అదృష్టంగా ఇంతకాలం ఎందుకు భావించలేదు సామి? ఇప్పుడు ఎందుకు భావిస్తున్నారో కొంచెం చెప్పు. ఈ 1/2 కోటి సభ్యత్వం సాధించిన ఊరే, ఈ 1/2 కోటి సభ్యత్వంతోనే నీ జన్మ ధన్యమైపోయినట్టు ఫీల్ అవుతున్నావే. కార్యకర్తలందరికీ 100 కోటి వందనాలు. వామ్మో, 1/2 కోటి సభ్యత్వాలకే 100 కోటి వందనాలా? మరి కోటి సభ్యత్వాలు తీసుకుంటే ఎన్ని వందనాలు చెప్తావేంది? ఇట్లా ప్రతి కార్యకర్త 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఈ రోజు పార్టీకి ఎప్పుడు లేని విధంగా 54 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. సభికుల్లో అంత ఉత్సాహం కనపడడం లేదు రాజ్యా. అంత పెద్ద ఘనతగా వాళ్ళకి కనపడడం లేదు. మరి ఈ మధ్యన ఒకరిద్దరు నాయకులు, డిపాజిట్ కూడా రాని నాయకులు, డిపాజిట్లు కూడా రానోళ్ళంటే మన పార్టీ వాళ్ళే అయి ఉంటారు. తెలంగాణలో మనోళ్ళకి చాలా మందికి డిపాజిట్లు రాలేదు కదా. పార్టీ ఆఫీస్ లో లోకేష్ కూర్చుని సూట్ కేసులు తీసుకుంటున్నారంట. నీకు అంత తెలివేడుంది లేచిన రాజా. అయ్యా, మీ కళ్ళకి మేము కాగితం పట్టుకున్న సూట్ కేసు పట్టుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ వేసాడు. గత 3 దశాబ్దాలుగా ఢిల్లీకి మీరు సూట్ కేసులు మోసి 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 అలవాటైపోయినాయి. అప్పుడు మోసారు కాబట్టే ఇప్పుడు ఖాళీ సూట్ కేసులతో తిరుగుతున్నారు కదా. ఒక సామెత ఉంది, పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. నీకు ఇప్పుడంతా పచ్చగా కనిపిస్తుందా ఏంది రాజా? అయ్యా, అక్కడ కూర్చుంది రాజశేఖర్ రెడ్డి గారు కాదు, ఇక్కడ నుంచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మరెవరు అక్కడ కూర్చున్నది? మహానాయుడు, నిల్చుంది చిన్నరాజా, అంతేనా? కార్యకర్తల పిల్లలు చాలా మంది వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. నాకు చాలా మంది రెజ్యూమేలు ఇస్తాం జరిగింది. మీ పిల్లల పిలుపు మేరకు గత 11 నెలల్లో 10 జాబ్ పేర్లు పెట్టి 450 కార్యకర్తల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ. మీ అమృత పాలనలో కార్యకర్తల పిల్లలకు తప్ప సామాన్య ప్రజలకు ఉద్యోగాలు దొరికేలా లేవులే స్వామి. చివరిగా ఈ 54 లక్షల మంది సభ్యత్వం సాధించామంటే అది మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ప్రోద్బలం వల్ల. పార్టీలో సభ్యత్వం ఎక్కువ, సభ్యులు తక్కువ అయిపోయారంటగా.
మనం 54 లక్షల సభ్యత్వం చేసిన తర్వాత అన్ని పార్టీలు మన వెనకాల పరిగెడుతున్నాయి. వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ స్కీములు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ళ పార్టీలోనే ఒక నాయకుడు నన్ను అడిగారు, అయ్యా నువ్వు 54 లక్షలు ఎందుకు చేసావు, మేము ఇప్పుడు సస్తున్నాం, మేము 50 లక్షలు చేసేదానికని. నీ అంత ఫేస్ వాల్యూ వేరే పార్టీ వాళ్ళకే లేదు కదా సామి. వాళ్ళకి ఎదట్టా సాధ్యం ఉన్నది చెప్పు. అతి చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులకి, అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రక్షించావు రాజా, ఇంకా సేపు సాగు కొడతామేనని భయపడ్డా. ఇంక బా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. జై తెలుగుదేశం అనడానికి మొహమాట పడుతున్నట్టున్నా కానీ ఇంక లేచెల్లు. చూశారుగా, ఇది ఇవాల్టి ట్విన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్ తోటే మళ్ళీ రేపు కలుసుకుందాము. అప్పటిదాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్. బాయ్.